నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టుల సమావేశంలో ఒక తేనెతుట్టను కలిపి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టులు ఎవరిని జర్నలిస్టుగా పిలవాలి, ఏ సంస్థను మీడియాగా పిలవాలి, యూట్యూబర్లు చేసేటువంటి అతిని మేము టాలరెన్స్ చేయాలన్నా వద్దా అనేటువంటి అంశంపైన పెద్ద చర్చను ఇప్పుడు జర్నలిస్ట్ మీడియా సమావేశంలోనూ పబ్లిక్లోనూ లేవనెత్తారు. దీనిపైన మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్టు 30 సంవత్సరాలుగా ఫీల్డ్లో ఉంటూ ఇటు పేపర్లోనూ అటు కేబుల్ టీవీ ఛానల్లోనూ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్లోనూ ఇప్పుడు విశ్లేషకులుగా ఉన్నటువంటి మేడం మధు గారు ఉన్నారు. ఈ అంశంపైన చాలా లోతుగా చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. మధు గారు నమస్తే అండి. నమస్తే సతీష్. అయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని నేను స్వాగతిస్తున్నా. ఒక యూట్యూబరు, ఒక జర్నలిస్ట్గా, ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా, యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వ్యక్తిగా స్వాగతిస్తున్నా. జర్నలిస్టులకి ఒక హద్దు ఉండాలి, రాజకీయ నాయకులకు ఒక హద్దు ఉండాలి, సాధారణ ప్రజలకు కూడా మనం రాజ్యాంగం పెట్టుకొని హక్కులు కొన్నే ఇచ్చుకున్నాం, బాధ్యతలు కొన్నే ఇచ్చుకున్నాం. ఆ హక్కులు హద్దులు దాటితే చట్టరీత్యా నేరం కింద పరిగణించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి వసతులు ఏ జర్నలిస్ట్ కానీ ఏ మీడియాకు కూడా లేదు. దీనిపైన లక్ష్మణ లేఖ రావాలా వద్దా అనేటువంటి అంశం పైన అసలు జర్నలిస్టులు ఎవరు, మీడియా అంటే ఏమిటి, మొట్టమొదటి దాంట్లో మొదలు పెడదాం. మొట్టమొదట మొన్న జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల పంపిణీ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు ఒక విషయం చెప్పింది. నేను ఎదుర్కొంటున్న సమస్య, సమాజం ఎదుర్కొంటున్న సమస్యను మీ సమావేశంలో చెప్పాలనుకుని వేదికగా చేసుకుంటున్నానని చెప్పింది. చెప్పిన దాంట్లో కొంతమందికి హార్ట్ చేసి ఉండొచ్చు, కొంతమంది ఆనందం కలిగించుండొచ్చు, కొంతమందిని ఆలోచింపజేసి ఉండొచ్చు. అవును. లక్ష్మణ రేఖ అనేది అవును ప్రింట్ మీడియాకు ఉండాలి, ఎలక్ట్రానిక్ మీడియాకు ఉండాలి, డిజిటల్ మీడియాకు ఉండాలి, యూట్యూబ్ కమ్స్ అండర్ డిజిటల్ మీడియా. ఈ 3 రకాల మీడియాలకు ఉండాల్సిందే. ఏ రకమైన మనిషికైనా, ఏ వ్యవస్థ, ఏ వ్యక్తికైనా అదే ముఖ్యమంత్రికి కూడా ఈ లక్ష్మణ రేఖ వర్తిస్తుంది. ఈ మీడియాను కట్టడి చేయడంలో ఆయన కూడా లక్ష్మణ రేఖను దాటవుతుంది. అవును. ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్ట్లో నీకు నచ్చలేదని అరెస్ట్ చేస్తూ ఉన్నారు రేపు. అది కూడా మీకు లక్ష్మణ రేఖ మీకు ఉండాలి. అవును అవును. ఇక్కడ లక్ష్మణ రేఖ ఒక డిజిటల్ మీడియాకి కాదు ఆయన అన్నది. అవును. డిజిటల్ మీడియా రావడంతో మీడియా ఏది ఫ్రంట్ లైన్ మీడియా, ఏది జవాబుదారీ ఉన్న మీడియా. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఏమనుకోకూడదు, ఐఎమ్ ఆల్సో అన్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఐ మే బి యూట్యూబర్, ఐ మే బి డిజిటల్ మీడియా రిపోర్టర్, ఐ మే బి ప్రింట్ మీడియా అంతే జర్నలిస్ట్. అవును. ఐఎమ్ కంటెంట్ రైటర్, ఐఎమ్ జర్నలిస్ట్, ఐ మే బి ఇండిపెండెంట్ జర్నలిస్ట్, ఎక్స్పీరియన్స్డ్. అయితే ఆయన ఎక్స్పీరియన్స్ గురించి కూడా ఆయన నిర్వచించారు. ఇక్కడ ఏమైందంటే జర్నలిస్ట్ ఎవరు రాసిన దాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి, ఏ కంటెంట్ను ప్రభుత్వం ఆమోదించాలి, సరే ఎవరు ముఖ్యమంత్రిని ప్రశ్నించాలి, మంత్రులు ఎవరికి సమాధానం చెప్పాలి, ఇవన్నీ కొన్ని ప్రశ్నలు లేవనెత్తిండ్రు. యూట్యూబ్, బీట్యూబ్ ఆర్ సీట్యూబ్ కొంత వెటకారంగా అన్నప్పటికీ కూడా ఎవరో ఒకరు క్వాలిఫైడ్ పర్సన్స్ పెడుతున్నారు, డిస్క్వాలిఫైడ్ అంటే క్వాలిఫైడ్ లేని పర్సన్స్ పెడుతున్నారు, అర్హత లేని వాళ్ళు పెడుతున్నారు, పొలిటికల్గా సంబంధం లేని వాళ్ళు పెడుతున్నారు, పొలిటికల్ సపోర్ట్తో పెడుతున్నారు, ఫండెడ్ బై పొలిటికల్ పార్టీస్. లైక్ ఇప్పుడు కేసీఆర్ను అన్యాపదేశంగా మాట్లాడారు, కేటీఆర్ ఛానల్. దెన్ వీళ్ళంతా ఎక్కడ వచ్చింది, యూట్యూబ్ దగ్గర వచ్చింది ప్రాబ్లం. యూట్యూబ్ అనేది కంటెంట్ మీద ఆధారపడ్డ మీడియా. దాని మీద ఇప్పుడు నా ముందు నాకంటే జూనియర్ ఉన్న తీర్మార్ బల్లన్న, లేకపోతే ఇంకెవరు కావచ్చు, రఘు కావచ్చు, వరుణ్ కావచ్చు, వాళ్ళు తీవ్ర ప్రభావం చూపిండ్రు. ఎప్పుడు ముందు వచ్చి కొంత యూట్యూబ్ నుంచి ఆ ప్రభావం ఎందుకు చూపెట్టిండ్రు, వాళ్ళు తీసుకున్న కంటెంట్ కావచ్చు, జనాలకు అనుకూలమైన అంటే జనాల మైండ్ సెట్ ప్రకారం వాళ్ళు బూతులు మాట్లాడినరా, లేకపోతే ఇంకేమైనా హద్దులు మీరినరా, అవన్నీ తర్వాత విషయం. ప్రభావం చూపింది. ఆ ప్రభావం అనేది రాజకీయ పార్టీల మీద బాగా పడ్డది.